నమస్తే అండి, వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను మీకు బీర తొక్కతో పచ్చడి చెప్తున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇందులో టమాటా కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని ఇందులోనే 1.5 స్పూన్ మినప్పప్పు వేసుకొని మినప్పప్పు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బీర తొక్కని పీల్ చేసుకున్న బీర తొక్క ఉంటుంది కదా, దాన్ని బాగా వాటర్తో క్లీన్ చేసుకొని ఈ బీర తొక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా సేమ్ పాత్రలో వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేగనివ్వాలండి. వేగిన వాటిని ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులో చల్లారి పెట్టాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మొత్తం బీర తొక్కలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఇందులోనే ఒక అరంగుళం చింతపండు, ఇంకా ఇందులోనే సరిపడా ఉప్పు, ఇంకా ఇందులోనే మీకు నచ్చితే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోండి. నేను పంచదార వేసాను. తర్వాత దీన్ని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో పోపు ఏమీ అవసరం లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని పైన పప్పుల నూనె వేసుకొని అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.